దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? ప్రతిరోజు ఈ ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ఉంటుంది. మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. సొలొమోను మహారాజు రాసిన సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది దొరుకును అనడంలో దేవుని మీద అపారమైన విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు వారి జీవితంలో వారు ఆశించినది దేవుడు ఇస్తాడు. ఇది గొప్ప వాగ్దానం కదూ. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడతాము అనంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృపచేత మనం నీతిమంతులంగా ఉచితంగా తీర్చబడుతున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన కృపను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్న విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. కాబట్టి అలాంటి విశ్వాసంతో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ ఆశని భంగం కానరక దేవుడు తప్పనిసరిగా మనకి అనుగ్రహిస్తాడని ఇది నన్ను వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఎలాంటి అవిశ్వాసం లేకుండా దేవుని మీద ఆధారపడుతూ మనం అడిగినప్పుడు అది దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తాడు. నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును. మన జీవితంలో మనం ఏం పొందుకోవాలని ఆశిస్తున్నామో, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, ఏది పొందుకోవాలని మనం కనిపెడుతున్నామో, అలా కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దినాన తప్పనిసరిగా మనకి అనుగ్రహిస్తాడైనా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు కదా. కాబట్టి నీతిమంతులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో మన హృదయవాంఛలన్నింటినీ తప్పనిసరిగా ఆయన తీరుస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తామన్నాను. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం కేవలం భౌతికమైన వాటిని మాత్రమే కాదు మన దృష్టిని కేంద్రీకరించడం, ఆత్మ సంబంధమైన వాటి మీద మన దృష్టిని కేంద్రీకరిస్తూ మనం అడుగుతున్నప్పుడు తప్పనిసరిగా మన దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుకుతూ ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన హృదయవాంఛలన్నింటినీ ఆటోమేటిక్గా ఆయన తీరుస్తాడు. నా రాజ్యాన్ని, నా నీతిని మొదలు వెతకండి, మీకేం కావాలో అన్నీ అనుగ్రహిస్తున్నాడు కదా. కాబట్టి మన జీవితంలో ప్రభు మీద సంపూర్ణంగా అనుకుని ఆయన మీద ఆధారపడుతూ ఆయన మీద ఆనుకుంటూ మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు ఆయన. నీతిమంతుడు ఆశించినది మనకు దొరుకును. నీతిగా బ్రతకడం అనేది కేవలం మన స్వనీతి మీద కాదు, దేవుని నీతిని ఆపాదించుకుంటూ మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కుమారులము, ఆయన కుమార్తెలు కాబట్టి మన జీవితంలో ఆయన ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అన్న చూడండి, అన్న నీతి కలిగి బ్రతికింది ఆవిడ. ఇదిగో ప్రభు నాకు కుమారుడు తెచ్చే ప్రభుని స్పెసిఫిక్గా ప్రార్థన చేసింది. నాకు ఎవరో ఒకరు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయలే. అప్పటికీ బిడ్డలు లేకుండా చాలా వేదన చెందుతుంది అన్న. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని దేవుడు ఆలకించి ఆమెను ఆశను తీర్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుడు. సమూయేలు లాంటి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు కదా.
కాబట్టి మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆశించినది దేవుని సన్నిధిలో మనం పెట్టినప్పుడు ఒక దినాన్ని తప్పకుండా పొందుకుంటాం. ఈ విషయంలో మీరు ఏమాత్రం కూడా అవిశ్వాసం చెందడానికి వీల్లేదు. ఇస్తాడో ఎవడో, ఈ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడో లేదో అని మనం సందేహపడడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకంటే ఆయన మీద ఆనుకుంటూ బ్రతుకుతున్నాం కాబట్టి, ఆయన మీద ఆధారంగా చేసుకుంటూ బ్రతుకుతున్నాం కాబట్టి మన హృదయవాంఛలన్నింటినీ ఆయన తీరుస్తాడనే విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతులు ఆశించినది మనకు దొరుకును. మీకు తప్పకుండా మీరు ఏ విషయం కోసం అయితే కనిపెడుతున్నారో, మీరు ఏ విషయంతో ఆశిస్తున్నారో, ఏ విషయం కోసం భారం కలిగి మీరు కనిపెడుతూ ప్రార్థిస్తున్నారో తప్పకుండా ఒక దినాన్ని పొందుకుంటారనే విషయాన్ని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఇదిగో ప్రభువా, ఫలానా విషయం కోసం నేను కనిపెడుతున్నాను ప్రభువా, ఫలానా కోసం నేను ఆశిస్తున్నాను ప్రభువా, ఇదిగో ప్రభువా నాకు ఫలానా దయచేయి ప్రభు అని నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో, ఒకవేళ ఆలస్యమో వచ్చేమో కానీ తప్పనిసరిగా నీకు దయచేసే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ప్రభువా ఫలానా విషయాన్ని నేను కనిపెడుతున్నాను, నాకు దయచేయి ప్రభు అని నువ్వు అడిగినట్లయితే నీకు తగిన బహుమానాన్ని అనుగ్రహిస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియులు ప్రభువా ఏ విషయం కోసమైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, వేటిని పొందుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభువా, ఇదిగో ప్రభువా వారి ఆశను భంగం కానేరక అయినా ఇగో ప్రభువా వారి జీవితంలో ఆశించినది దయచేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. నీతిమంతులు ఆశించినది మనకు దొరుకును అని దాన్ని వాగ్దానం చేస్తా ప్రభువా. ఆ వాగ్దాన నెరవేర్పు మా ప్రియుల జీవితంలో జరిగించి తద్వారా వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఆశించినది మీరు తప్పకుండా పొందుకుంటారు. ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.